సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు వచ్చేసింది. నైరుతి సర వేగంతో వచ్చేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది 6 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది 6 రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్లు ఐఎండీ చెప్పింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇది క్రమంగా తుఫాన్ గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈసారి సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇదివరకే తెలిపింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.